హీల్ అవ్వడం అనేది బాడీస్ టెండెన్సీ. నీకు దెబ్బ తగిలింది, హీల్ అయి తీరుతుంది. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే యూనివర్స్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని మనం హీల్ చేసుకోవచ్చు. నేను చెయ్యాల్సిందేంటి, చెయ్యకూడనివేంటి, ప్రో హీలింగ్ ఫ్యాక్టర్ ఏంటి, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని తెలుసుకుంటే ఎవరి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేయచ్చు. ఎవరిని ఈర్షపడట్లేదు, తిట్టుకోవట్లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాను అన్నది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా హీలింగ్ జరిగిపోతుంది. నీకు ఆరోగ్యం బాగాలేదు, ప్రశాంతంగా కూర్చుని ట్రీట్మెంట్ తీసుకోరు. చూసినావా ఎలా చేసిందో, కోడలు ఎట్లా చేసిందో, అత్త ఎలా చేసిందో, కనీసం రాలే, మా మామ రాలే, అంకుల్ రాలే, ఇందులోనే పడి ఏడుస్తూ ఉంటారు. మీకు హీలింగ్ రుచి తెలియాలి అంటే మీరు చేశాక వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు చూసారా, అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అన్నమాట. హలో, నేను డాక్టర్ హరీష్ తెనేటి, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్, లైఫ్ కోచ్ అండ్ వేదశాస్త్రపాత్ ఇన్స్ట్రక్టర్. హీలింగ్, హౌ టు హీల్ అవర్ సెల్ఫ్ ఇన్ ఎనీ సిచ్యువేషన్ అని మెసేజ్ చేశారు. హౌ టు హీల్ అవర్ సెల్ఫ్. హీలింగ్ అసలు ఉంటుందా మన లైఫ్లో? హీలింగ్ చేస్తామా కదా? హీలింగ్ అనేది ఈ మధ్య మీరు ఎక్కడ చూస్తున్నా సరే, సోషల్ మీడియాలో కానీ బయట కానీ హీలింగ్ అనేది ఒకటి ఉంది. మనము దేవుని తలుచుకుని హీల్ చేసేస్తే హీల్ అయిపోతుందా అని చెప్పి. హీలింగ్ అనేది చాలా ఇంట్రికేట్, బ్యూటిఫుల్ సబ్జెక్ట్. హీల్ అవ్వడం అనేది బాడీస్ టెండెన్సీ. నీకు దెబ్బ తగిలింది, హీల్ అయి తీరుతుంది. మనకి ఎప్పుడో ఎవరో మనని తిట్టారు, మనకి వూండ్ అయింది, దెబ్బ తగిలింది, బాధ కలిగింది, నిన్నెవరో ప్రేమలో మోసం చేశారు, దెబ్బ తగిలింది, గుండె పగిలింది, మెల్లగా కొన్ని రోజులకు పూడుకుంటుంది. హీలింగ్ అనేది బాడీస్ టెండెన్సీ. ఎలాంటి ఇంజురీ అయినా సరే లైఫ్లో మానిపోతుంది. మరి అలాంటప్పుడు హీలింగ్ అనేది ఉంటుందా, హీలింగ్ చెయ్యొచ్చా, ఎవరికైనా ఏదైనా రోగం వస్తే మనం హీలింగ్ చెయ్యొచ్చా అని అడగడమే మూర్ఖత్వం. ఎందుకంటే హీలింగ్ జరిగి తీరుతుంది. కాకపోతే వీటికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎవరినైనా మనం హీల్ చేయాలి అంటే ఆర్ మనని మనం మార్చుకోవాలి. హీలింగ్ అంటే ఏంటి? నార్మల్గా ఉన్న దాని నుంచి మనము ఇబ్బంది పడ్డాం, మళ్ళీ నార్మల్ అవ్వడాన్ని హీలింగ్ అంటారు. ఈ హీలింగ్ జరుగుతుందా అన్నది ఒక్కసారి మనం రివ్యూ చేసి చూద్దాం. హీలింగ్కి 2 రకాల ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్రో హీలింగ్, యాంటీ హీలింగ్ అంటారు. అంటే నాకు దెబ్బ తగిలింది, ఆ దెబ్బ మీద నేను రోజు మట్టి వేసి దెబ్బ మీదే మళ్ళీ కొడుతున్నాను, మానుతుందా? మానదు కదా. ఎందుకు? మనం దానికి యాంటీ హీలింగ్ ఇస్తున్నాం. హీల్ అవ్వడానికి మనం అడ్డు పెడుతుంటే హీల్ అవ్వదు. నాకు దెబ్బ తగిలింది, అదే దెబ్బ మీద మళ్ళీ నడుస్తున్నాను, మానుతుందా? మానదు. నీకు షుగర్ ఉంది, మళ్ళీ షుగర్ తింటున్నావు, మానుతుందా? మానదు. నీకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, రోజు ఆయిల్స్ వేసుకుని చిప్స్లు వేసుకుని తింటున్నావు, మానుతుందా? మానదు. బాడీకి హీలింగ్ టెండెన్సీ ఉంది. మనం మనుషులుగా చేయగలిగింది ప్రో హీలింగ్. హీలింగ్ని పెంపొందించే ఫ్యాక్టర్స్ యాడ్ చేయాలి, కానీ హీలింగ్ని పాడి చేసే ఫ్యాక్టర్స్ని యాడ్ చేయకూడదు. ఇది ఫండమెంటల్. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే యూనివర్స్లో ఉండే ప్రతి ప్రాబ్లమ్ని మనం హీల్ చేసుకోవచ్చు. ఈ ఒక్క లాజిక్ అర్థమైపోతే మీ లైఫ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు మార్చుకోవచ్చు, మీరు హీల్ చేసుకోవచ్చు. ఎలా హీల్ చేస్తారు? చాలా ఈజీ. ఇవి వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టి నేర్చుకోవాల్సిన పని లేదు. నేను చెప్పినది ఒక్కసారి ఆలోచించి చూడండి. ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి అని ఆలోచించండి. సపోజ్ మీ ల్యాండ్ ఎక్కడైనా లిటిగేషన్లో ఉండిపోయింది. మీ ల్యాండ్ ఎవరో కబ్జా చేశారో, లిటిగేషన్లో ఉండిపోయింది, కోర్టులో కేసు నడుస్తుంది. ఓకే, మీరేం చేయొచ్చు? ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్, దానికి సంబంధించిన ప్రూఫ్స్, దానికి సంబంధించిన అప్పుడెప్పుడైనా మీరు పేపర్లో యాడ్ వేస్తే పేపర్లో యాడ్, తర్వాత మీ తాతల నుంచి వస్తున్న పేపర్లో లింక్ డాక్యుమెంట్స్, ఇవన్నీ ఒక చోట తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఆఫీసర్కి ఇచ్చి ఇది నిజంరా బాబు అని నమ్మించి వాడికి కావాలంటే కొంచెం లంచం ఇచ్చో, లేకపోతే వాడితో ఏదైనా చెప్పించో, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ పెట్టించో. దీస్ ఆర్ ఆల్ ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్. యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి? వాడు అట్లా చేస్తే నా ఇష్టం, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, వాడేవాడు మనకి ఇచ్చేది అంటే ఎప్పటికీ తేలదు. సో అందుకని ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ని ఏంటేంటి గమనించుకోగలగాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవ జరుగుతోంది. వాట్ ఈస్ ద ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్? చాలా ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడైనా సరే ఏ సిచ్యువేషన్లో నేను చదవలేకపోతున్నాను, ఎందుకు చదవలేకపోతున్నాను?
ప్రో ఏంటి, యాంటీ ఏంటి? ప్రో ఏంటి? ఓ చోట కూర్చోగలగాలి, మంచి పొజిషన్ ఏర్పరచుకోవాలి, చదువుతున్న దాన్ని రాసుకోవాలి, శ్రద్ధగా మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయాలి. దీస్ ఆర్ ప్రో. యాంటీ ఏంటి? చదవగానే వెంటనే ఫోన్ తీసుకోవాలి, ఫోన్ తీసుకుని రీల్స్ చాలాసేపు చూడాలి, చూసిన దాని గురించి ఫ్రెండ్స్తో డిస్కషన్ పెట్టాలి. యాంటీ. సో ఏదైనా సరే లైఫ్లో మనకి తగిలిన గాయం హీల్ అయిపోతుంది. హీల్ అయిపోవడానికి కావాల్సిన హెల్ప్ మాత్రమే మనం బాడీకి చెయ్యాలి. నాకు మతిమరపండి, బాగా మర్చిపోతుంటాను. మర్చిపోవట్లేదు. నువ్వు మర్చిపోవడానికి కావాల్సినవన్నీ ఇస్తున్నావు, గుర్తుపెట్టుకోవడానికి కొన్ని ఇస్తే బాడీ ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకుంటుంది. మర్చిపోవడం కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్యం కానీ ఉండదు. మీకు ప్రాబ్లం ఏంటో తెలిస్తే దానికి ప్రో హీలింగ్ ఫ్యాక్టర్స్ యాడ్ చెయ్యండి. ఏ సమస్య అయినా, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో సమస్యలు వస్తుంటే కరెక్ట్గా గొడవ అయ్యే టైంలో ఇప్పుడు ఇది ప్రోనా యాంటీనా అని ఆలోచించుకోవాలి. ఒక్కళ్ళు ఆలోచించినా చాలు. హస్బెండే అనుకోండి, నేను ఇప్పుడు వైఫ్తో ఈ డిస్కషన్ పెట్టానే అనుకో, గొడవ తప్ప ఏమీ జరగదు అని తెలిసినప్పుడు ప్రో హీలింగ్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. యాంటీ హీలింగ్, మాట్లాడే టైంలో కొంచెం సౌండ్ తగ్గించుకుని నేను మాట్లాడను అని ఆగితే గొడవ ఆగిపోతుంది. జస్ట్ దట్ కామన్ సెన్స్, ఆ ఒక్క పాయింట్ మన జీవితంలోకి తీసుకొస్తే మీకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా సరే, ఇది నా మాటగా రాసి పెట్టుకోండి, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఒక పేపర్ తీసుకుని ప్రో ఏంటి, యాంటీ ఏంటి, నేను చెయ్యాల్సింది ఏంటి, చెయ్యకూడనివి ఏంటి, ప్రో హీలింగ్ ఫ్యాక్టర్ ఏంటి, యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్ ఏంటి అని తెలుసుకుంటే ఎవరి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసేయచ్చు. ఇది ఫిజికల్ లెవెల్. నేను ఇప్పుడు స్పిరిచువల్ లెవెల్లో చెప్పబోతున్నాను. ప్రతి సమస్యకి ఒక మైండ్ దాని మీద పనిచేస్తూ ఉంటుంది. మీరు గమనించి చూడండి, ప్రతి సమస్యకి ఒక మైండ్ ప్రాబ్లం పనిచేస్తూ ఉంటుంది. మీకు మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే ఎప్పుడో, ఎందుకో, ఎవరి మీదో డిపెండ్ అయి పనిచేస్తున్నారేమో, ఎవరినో ఇబ్బంది పెట్టారేమో, ఎవరి బాధ్యతనో తిడుతున్నారేమో. మీరు బాగా గమనించి చూస్తే ఎవరి బాధ్యతనో మీరు ఎప్పుడైతే ఆపి అడ్డు పెడతారో అలాంటి వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, జాయింట్ పెయిన్స్ వస్తాయి అంటారు. సమ్ మైండ్ని మీరు ఎప్పుడైతే నొక్కి పెట్టాలి అనుకుంటారో, డామినేట్ చేయాలి అనుకుంటారో, మీకు జాయింట్ పెయిన్స్, మోకాళ్ళ నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంటారు. ఇది సరదాగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కానీ మీరు జనరల్గా అబ్జర్వ్ చేసి చూడండి. మీకున్న ప్రతి హెల్త్ ప్రాబ్లము ఎవరి మీదో కుళ్ళుతోనో, ఎవరి మీదో బాధతోనో, ఎవరి మీదో అసూయతోనో, ఎవరి మీదో ఈర్ష్యతోనో, ఇంకా జరగాలనో, ఇంకా అదేదో వస్తే బాగుండనో అనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. ఈ ఆధారపడి ఉన్న ఫ్యాక్టర్ ఏదో పట్టుకుని నేను ఎందుకు ఇంత కుళ్ళు పడుతున్నాను, నాకు అన్నీ ఉన్నాయి కదా, నేను వాడి నాశనం ఎందుకు కోరుకుంటున్నాను, నేను వాడు బాగుపడుతుంటే నాకెందుకు బాధేస్తుంది, వాళ్ళని డామినేట్ చేసి నేనేం చేసుకుంటాను అని ఒక్కసారి ఒక్క అడుగు వెనక్కి వేసి ప్రో హీలింగ్ ఏంటి, యాంటీ హీలింగ్ ఏంటి అని ఆలోచిస్తే మీ జీవితం టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఇది ఎవడో అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరో అప్రూవల్ ఇవ్వాల్సిన పనిలే, మీకే తెలిసిపోతుంది. అబ్బా ఇంత బ్యూటిఫుల్ ఉంది లైఫ్, నేను ఇన్ని రోజులు మా అత్తని తిట్టుకుంటూ, మా మామని తిట్టుకుంటూ, మా హస్బెండ్ని తిట్టుకుంటూ, వైఫ్ని తిట్టుకుంటూ, బాస్ని తిట్టుకుంటూ ఎందుకు బ్రతుకుతున్నాను, నా ఆరోగ్యమే పాడవుతోందే అని మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీ బాడీ హీల్ అవ్వడానికి మీరే ప్రో ఫ్యాక్టర్స్ ఇస్తున్నట్టు. అంటే మీ మైండ్లో నేను ఎవ్వరి మీద అసూయ లేదు, ఎవ్వరిని ఈర్ష్యపడట్లేదు, తిట్టుకోవట్లేదు, నేను హ్యాపీగా ఉంటున్నాను అన్నది ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా హీలింగ్ జరిగిపోతుంది. మీరు ఈరోజు వెళ్ళి, నా మాట చెక్ చేయడానికి ఈరోజు వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళందరినీ అడగండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు, ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరినైనా డీటెయిల్గా దేని గురించి బాధపడుతున్నాం అని అడగండి. ఇంట్లో ఆడట్లా చేసిండు, మా అత్త ఎట్లా ఉంది, చూసినావా రాలేదు, కనీసం చూడనీకి రాలే, ఇందులోనే ఏడుస్తారు. నీకు ఆరోగ్యం బాగాలేదు, ప్రశాంతంగా కూర్చుని ట్రీట్మెంట్ తీసుకోరు. చూసినావా ఎలా చేసిందో, కోడలు ఎట్లా చేసిందో, అత్త ఎలా చేసిందో, కనీసం రాలే, మా మామ రాలే, అంకుల్ రాలే, ఇందులోనే పడి ఏడుస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇలా జరుగుతుందో యాంటీ హీలింగ్ ఫ్యాక్టర్స్ యాడ్ అయ్యి అది సరిగ్గా హీల్ అవ్వచ్చు సరిగదా, హీల్ అయినా కూడా మీరు మొత్తం రికవర్ కాలేక అట్లా లైఫ్ ఊగిపోతూ ఉంటుందన్నమాట. సో నేను చెప్పింది సెకండ్ లెవెల్. ఇంకా థర్డ్ లెవెల్లోకి వస్తే ఇవన్నీ ఒక ఎత్తు అయితే
మనిషి ఎప్పుడైతే కోరుకుంటాడు, దిస్ యూనివర్స్ ఈజ్ అ థాట్ అంటారు. పరమేశ్వరుడి యొక్క ఆలోచన నుంచి ఇవన్నీ పుట్టాయి కాబట్టి మన ఆలోచన కరెక్ట్గా ఉంటే హీలింగ్ జరిగిపోతుంది. మనకి కావలసినది జరిగి తీరుతుంది. మనకు కావాల్సింది జరుగుతుంది. కాబట్టి ఎవరైనా బాధపడుతున్నారో వాడి ఆరోగ్యం బాగుపడాలి అని ఒక 5 నిమిషాలు మీరు హీల్ చేయండి. వాళ్ళని జస్ట్ కూర్చుని, మీరు ఒక చోట కూర్చుని సృష్టి మొత్తాన్ని మీరు ఒక్కసారి ఆలోచించుకుని వాడు బాగుపడితే వాడికి ఆరోగ్యం బాగుంటే బాగుండు. మీరు హీట్ చేయకపోవచ్చు, మీకు హీలింగ్ రాకపోవచ్చు, కానీ ఎవరైనా ఆరోగ్యం బాగుండాలి అని 2 minutes ఆఫ్ యువర్ లైఫ్ ఎప్పుడైనా స్పెండ్ చేయండి. కూర్చుని ఈరోజు ఎవరైనా రోడ్డు మీద చూశారు, వాడికి కాలు కుంటిగా ఉంది, లేకపోతే నొప్పిగా ఉంది, ఎవరికో జ్వరం వచ్చింది, మీరు ట్రై చేసి చూడండి. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి. వాళ్ళు ఎవరో సంబంధం కూడా ఉండనవసరం లే, వాళ్ళు మనకు తెలియాల్సిన పని కూడా లే. వాళ్ళ గురించి కూర్చుని వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి అని మనస్ఫూర్తిగా వాళ్ళని మళ్ళీ తెలుసుకుని నన్ను వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వాలి, నన్ను గౌరవించాలి కాదు. మీరు జనరల్గా కూర్చుని ఎవరిదైనా ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, వీడికి మంచి జాబ్ రావాలని ఒక 5 minutes ఒక 4 పేర్లు పెట్టుకుని, నేను చేస్తాను అట్లా, ఒక 5 minutes ఎవరినో ర్యాండమ్ పీపుల్ వాళ్ళు బాగుపడాలి అని కోరుకుంటారు. ఎప్పుడైతే అలా కోరుకోవడం స్టార్ట్ చేస్తామో మీకు ఆటోమేటిక్గా మీ బాడీలో హీలింగ్ పవర్స్ వస్తాయి. మీరు ఆటోమేటిక్గా హీల్ చేయగలుగుతారు. ఎలా? ఇలాంటివి ఎప్పుడైతే లాజిక్లు ఎతుకుతారో లైఫ్ యొక్క బ్యూటీ అర్థం కాదు. ఎలా పుట్టాం, ఎలా జరిగింది, ఎలాకి లాజిక్ లేదు. ఇది చెప్పలేము, ఇది నిజంగా ప్రూవ్ చేయలేము. కానీ మీరు ట్రై చేసి చూడండి. ఆ అనుభూతి మీకు చక్కెర ఎలా ఉంటుందో తెలుసా? చక్కెర ఎలా ఉంటుందని ఎన్నిసార్లు చెప్పినా చక్కెర నోట్లో వేస్తేనే కానీ తెలియదు. అలాగే మీకు హీలింగ్ రుచి తెలియాలి అంటే మీరు చేశాక వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు చూసారా, అప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది అన్నమాట. సో ఇది పెద్ద బిజినెస్ చేసి, హీలింగ్ అనేది ఒక బిజినెస్ చేసి అమ్ముకుంటున్న బ్యాచ్ ఉంటారు ఖచ్చితంగా, అన్నిట్లో ఉన్నారు. అలా దొంగ పనులు చేసే బ్యాచ్ అన్నిట్లో ఉన్నారు. కానీ మీరు హీలింగ్ గురించి తెలుసుకోవాలి అంటే అందరి మంచి కోరండి, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరి మంచి కోరండి. మీరు ఆటోమేటిక్గా హెల్దీ ఫీల్ అవుతారు, తొందరగా హీలింగ్ అయిపోతుంది, తొందరగా మీ ఆరోగ్యము, మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఇది టైం పట్టినా ఒక్క 21 days 41 days ఈ అయ్యప్ప దీక్షలు చేస్తున్నట్టుగా ఒక 50 days ట్రై చేసి చూడండి. ఎవరో ఒకళ్ళు ర్యాండమ్ పీపుల్ వాళ్ళు బాగుపడాలి అని కోరుకోండి, మొత్తం మీ వంశం అంతా బాగుపడిపోతుంది. నేను చెప్పింది ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.